వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇలంద జాతీయ రహదారిపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బూడిద రవాణా లారీలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. బొగ్గు కాల్చిన బూడిద రవాణా కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు మండిపడ్డారు. బూడిద కారణంగా కళ్ళు, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఏంటి అని అడిగితే నేనేం చేయలేను మేడం, నాకు తెలియదు అంటాడు. నాకు తెలియదు, పోలీసు వాళ్ళు ఎక్కడైతే పాయింట్ పెట్టిందో అక్కడ మేము స్పీడ్ బ్రేకర్స్ వేసినామని చెప్తున్నారు. ఈ స్పీడ్ బ్రేకర్స్ తీయాలి, లారీలను కంట్రోల్ చేయాలి. ఆ లారీలు దుమ్ము రావడం వల్ల రోడ్ ఎంబడి ఉన్న ఇళ్ళల్లో అందరూ ఊపిరితిత్తుల వ్యాధితో హాస్పిటల్ పాలయ్యి ఇప్పటికి వేలు ఖర్చు అయ్యి అనారోగ్యాల పాలవుతాను. మేము హాస్పిటలైజ్ అవుతాను. మమ్మల్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి లేదా, పోలీస్ డిపార్ట్మెంట్కి లేదా, రోడ్ వేసిన వాళ్ళకు లేదా, స్పీడ్ బ్రేకర్స్ లోకల్ ఎమ్మెల్యే దీనికి బాధ్యత వహించాలి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ వేయించాలి, లారీలను ఆపేయాలి. లారీలను ఆపకపోతే మేము రోడ్డు మీదనే ఉంటాం, ఇళ్లలో పోము, వంట చేసుకొని తినము, అందరికందరం రోడ్డు మీదనే కూర్చుంటాం. రోజుగా తెల్లందాకపోతే ఇక్కడనే ఉంటాం. మా డిఎం ఇక్కడికి రావాలి, మా ముందు ఇక్కడికి సమస్యలు పరిష్కారం చేయాలి. చేయకపోతే మాకు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ అనారోగ్యాల పాలవుతున్నారు. మేము హాస్పిటల్ తిరుగుతాను. మా మీద మేము రోడ్డు మీద నిలబడితే మా మీద కేసు పెడతామని పోలీసు ఆయన వచ్చి మాట్లాడతాను. కేసులు పెట్టుకుంటే మేము పోయి జైలునన్నా కూర్చుంటాం, కానీ రోడ్డు మీదకి వెళ్ళైతే లేవు. ఎందుకంటే ఇక్కడ సమస్య తీవ్రంగా ఉన్నది. చాలా ఇబ్బందుల పాలవుతున్నాం మేము ఇక్కడ. ఇవన్నీ వదిలిపెట్టి వాళ్ళకి కేసులు పెట్టాలి. 10 నిమిషాలు లారీలు అవుతే వాళ్ళు కేసులు పెట్టారట. ఇక్కడ మేమేమో నెలల తరబడే వస్తువులు పడతాను. మరి వీటి పరిస్థితి ఏంటి? దీనికి ఎవరు బాధ్యులు?